కుప్పంలో ముస్లిం మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీరు భరిస్తారు, మీ భావనలు ఏంటి, ఆ సమయంలో మీరు అక్కడ ఉంటే అనేది మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఇది. ఎందుకంటే నేను కూడా ఒక స్త్రీనే, ఒక తల్లినే. ఇట్లాంటి ఘటనలు నన్ను చాలా కదిలిచ్చినాయి. దాంట్లో ఒకటి మిస్బా ఘటన. తను స్కూల్కి వెళ్ళే పిల్ల, తను నంబర్ 1గా వస్తాందని క్లాస్లో వైసీపీ నాయకులు అతని కూతురు నంబర్ 1గా ఉండాలని ఈ అమ్మాయిని వేధించుకుని ఆ అమ్మాయి ఆ వేదనలు భరించలేక ఆ చిన్నపిల్ల ఆత్మహత్య చేసుకుంది. ఆలోచించండి, ఆ చిన్న పిల్లలో ఎంత దుఃఖం ఉంటే భరించలేకపోతే ఆ చిన్న స్కూల్కి వెళ్ళే పిల్ల ఆత్మహత్య చేసుకుంది. అట్లానే నందికొట్కూరులో అక్కడికి వెళ్ళే 2 రోజుల ముందలు జరిగింది. ఇది రంజాన్ పండగప్పుడు. అది కూడా నాకు కదిలివేసింది. ఎందుకంటే మనం ప్రతి మతాన్ని మనం గౌరవించాలి. అందరూ ఒకటే, ఎవరు మతానికి వాళ్ళకి ఏముంటుందో అవి మనం గౌరవించాలి. ఆ అమ్మాయి నమాజ్ చదువుకోవటానికి వెళ్ళేటప్పుడు వైసీపీ నాయకుడు ఆ అమ్మాయిని బుర్ఖాన్ తీశాడు, నానా మాటలు అన్నాడు. వాడికి ఎంత ధైర్యం ఉండాలి ఒక బుర్ఖాన్ తీయటానికి? అది మీ ఆలోచన ఉండాలి. బుర్కా తీసి ఆ అమ్మాయిని నానా మాటలు అంటాడు. అది భరించలేక ఆ పిల్ల కొడుకు ఎదురు తిరిగితే ఆ అబ్బాయిని కూడా ఈ వైసీపీ నాయకుడు చెప్పు తీసి కొడతాడు. అది ఈ వైసీపీ ప్రభుత్వం మన మతాలకి ఇచ్చే గౌరవం. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. అట్లానే ఈ వైసీపీ గవర్నమెంట్ మైనారిటీలకి ఇస్లామిక్ బ్యాంక్ మైనారిటీ మహిళలకు పెన్షను 45 ఏళ్ళకే ఇస్తామన్నారు. అది ఇవ్వకుండా ఆపేశారు. అది కాకుండా అభివృద్ధి కోరుకుంటూ సబ్ ప్లాన్, దుల్హన్ పథకాలు 1,00,000 రూపాయలకి పెంచుతామని ఈ ప్రభుత్వం మీ అందరికీ హామీ ఇచ్చారు. ఆ హామీలు కూడా నెరవేర్చట్లేదు. ఈ వైసీపీ ప్రభుత్వం మీ ఓటు కోసం అన్ని పథకాలు ఇస్తామని ప్రతి వర్గానికి వాళ్ళు హామీ ఇస్తున్నారు. కానీ ఒక్క పథకం వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత ఒక్క పథకం ముందుకి తీసుకెళ్ళట్లేదు. అది మీ ప్రజలకు కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. అట్లానే పాఠశాల విలీనం ఒక్కో క్లాస్ నుంచి 5వ క్లాస్కి చదువుకుంటున్న మైనారిటీ విద్యార్థులకు ఉర్దూ బదులు తెలుగు చదవాలని వీళ్ళు చెప్తున్నారు. అట్లానే 5 ఏళ్ళుగా ఒక ఉర్దూ టీచర్ని కూడా వాళ్ళు నియమించలేదు ఈ వైసీపీ ప్రభుత్వం. అట్లానే మద్రాసులు తగ్గిపోయి విద్యార్థులు 40% తగ్గిపోయింది. ఎందుకంటే ఇవన్నీ మీకు ముఖ్యం, అవునా కాదండి? మద్రాసుల వాళ్ళు చదువులు చెప్పటానికి, మీ ఖురాన్ కానీ ఉర్దూ చెప్పటానికి. అట్లా దాదాపు 80% వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమించుకుంది ఈ వైసీపీ ప్రభుత్వం. వక్ఫ్ బోర్డు చెందిన 30,000 ఎకరాలు భూములు ఆక్రమించుకుంది ఈ ప్రభుత్వం. ఆఖరికి మీరు పూజించే ప్రార్థన స్థలాలు కానీ శ్మశాన స్థలాలను కూడా వదలట్లేదు ఈ వైసీపీ ప్రభుత్వం. ఇది ఈ ప్రభుత్వం ఇక్కడికి వచ్చింది భూ కబ్జా. వాళ్ళకి మంచి మర్యాద అనేది లేదు. ఒక మతాన్ని గౌరవించాలని అసలు లేదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. వాళ్ళు డబ్బు సంపాదించుకుంటే చాలు, ప్రజలు ఏమైనా పర్వాలేదు అనే ఆలోచనలో ఉంది ఈ వైసీపీ ప్రభుత్వం. అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు పేద ప్రజలకి టిడ్కో ఇళ్ళు అని నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వం వచ్చి, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ టిడ్కో ఇళ్ళకి వాళ్ళ కలర్లు, వాళ్ళ పెయింట్లు వేసుకుని లబ్ధి పొందాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు పనిచేసుకున్నారు. అది ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు. అట్లానే మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఎండి షరీఫ్ గారిని శాసన మండలికి చైర్మన్గా ఎన్నుకున్నారు. అట్లానే లాల్ జన్ బాషా గారిని పార్లమెంట్ సభ్యునిగా తీసుకెళ్లారు, బాధ్యత నిర్వహించారు.
ఇతరులు జెడ్పీ చైర్మన్గా, మేయర్లుగా కూడా మిమ్మల్ని అందరినీ ఆ స్థానాలకి పంపించింది తెలుగుదేశం ప్రభుత్వం. మైనారిటీలు అనేది మర్చిపోకుండా. చంద్రబాబు నాయుడు గారు ఒకటే నమ్ముతారు, అన్ని మతాలు ఒకటే, అన్ని మతాలకి మన డ్యూటీ మనం చెయ్యాలి, వాళ్ళని గౌరవించాలనేదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనుకునేవారు. అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు రంజాన్ తోఫా కింద 11 లక్షల ముస్లిం కుటుంబాలకు 140 కోట్ల రూపాయలతో కిరాణా సామాగ్రి అందజేసింది తెలుగుదేశం గవర్నమెంట్. మీరు సంతోషంగా ఉండాలని. అట్లానే 5 సంవత్సరాల్లో 200 కోట్లతో 38,000కి పైగా మైనారిటీ వధువులకు వివాహానికి 50 రూపాయల వేలు సహాయం అందించింది తెలుగుదేశం ప్రభుత్వం. అట్లానే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తద్వారా 44,000 మైనారిటీ 240 కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు. అట్లానే మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్థాపించి దాని ద్వారా 2,500 కోట్లను ఉపయోగించి నూర్ భాషా దుదేకులు ముస్లిం కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా 40 కోట్ల బడ్జెట్ను కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం. తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్, అంబేద్కర్ యూనివర్సిటీ, అట్లానే ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ వంటి పథకాలను 5,40,000 మైనారిటీ విద్యార్థులను 1,000 కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు మన మైనారిటీ విద్యార్థులు. అట్లానే ఇమాములకు 5,000 రూపాయల చొప్పున, మౌజూన్కు 3,000 రూపాయలు గౌరవ వేతనం అందించారు. దీని ద్వారా 30,200 మందికి లబ్ధి పొందారు. ఉచిత కరెంటు పథకాన్ని తీసుకొచ్చారు మైనారిటీ ప్రభుత్వాల మైనారిటీ పీపుల్కి. అది 50 యూనిట్ నుంచి 100 యూనిట్లకి పెంచి మీకు కరెంటు బిల్లు భారం తగ్గించింది తెలుగుదేశం ప్రభుత్వం. అట్లానే మీ అందరికీ తెలుసు ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో. మైనారిటీ చాలా పథకాలు తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాంట్లో 10 పథకాలు అన్నీ ఆపివేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. మీకు దక్కాల్సింది కూడా వాళ్ళు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. కానీ మీరు ఒకటే ప్రశ్నించాలి, ఆలోచించాలి కూడా, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? మీకు చెందాల్సిన డబ్బు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మీ అందరికీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు కదా, ఆ డబ్బంతా ఏమైంది? మీకు అందజేయకుండా వాళ్ళు ఏం చేశారు అని ప్రతి ఒక్కళ్ళు నిలదీసి అడగాలని నేను కోరుతున్నాను. అందుకే ఇవాళ మిమ్మల్ని కలిసి మీకు ఆ ధైర్యం ఇచ్చి మిమ్మల్ని ముందుకు అనుకుంటున్నాను నేను. ఇది ఒక్కళ్ళ వల్ల కాదు, మీరందరూ కూడా కలిసి ఈ వెల్ఫేర్ ఏమేమి తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తానని ఒప్పుకుందో, అది కాకుండా ఈ వైసీపీ ప్రభుత్వం కూడా చాలా పథకాలు ఇస్తామన్నారు. మరి అన్నీ ఏమైంది అని మనందరం నుంచుని నిలదీయాలి ఈ ప్రభుత్వాన్ని. అదే నేను కోరుకుంటున్నాను మీ అందరి దగ్గర నుంచి. అట్లానే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి. విభజన అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో మనని బయటికి పంపించారు. అది కూడా ట్రెజరీలో 1 రూపాయి లేకుండా ఉండింది మన విభజన అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ని ఆయన 5 సంవత్సరాల్లో నిద్రాహారాలు మానేసి 3-4 గంటలు నిద్రపోయి, అది కూడా ప్రజల కోసం, ఆయన కోసం కాదు, ఆయన కుటుంబం కోసం కాదు, ఆయన రాత్రింబగళ్ళు ప్రజల కోసం కష్టపడ్డారు, ఒక రాష్ట్రం కోసం కష్టపడ్డారు. ఈ 5 ఏళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకెళ్ళాలి, నంబర్ 1 స్టేట్ యావత్ భారతదేశంలో ఉండాలనే ఆయన అంత కష్టపడింది. ఆయన కుటుంబం కోసం మాత్రం కాదు,
డబ్బు కోసం అసలు కాదు. నేను ఇవాళ ఇక్కడ ధైర్యంగా నేను నుంచోగలుగుతున్నానంటే మా కుటుంబం మీద కూడా ఎన్నో ప్రభుత్వాలు మా కుటుంబం మీద కేసులు పెట్టాయి, కానీ ఒక్క కేసు కూడా వాళ్ళు రుజువు చేయలేకపోతున్నారు. అది మా కుటుంబానికి ఉండే ధైర్యం. ఇవాళ నేను ఇక్కడ నుంచుంటున్నానంటే ఆ ధైర్యంతో నేనేమి తప్పు చెయ్యలేదు. మా చంద్రబాబు అన్న కూడా ఏం చేయలేదని మీకు తెలుసు, నాకు అంతకంటే నమ్మకం. అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆయన అభివృద్ధి కోసం చాలా పరిశ్రమల్ని తీసుకొచ్చారు. ఒక్క పరిశ్రమను తీసుకురావటం చాలా కష్టం. అది కూడా ఏమీ లేని రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం అక్కడ డెవలప్మెంట్ లేదు. మన ఆంధ్రప్రదేశ్కి ఒక్క పరిశ్రమ కూడా లేదు. అట్లాంటి రాష్ట్రంలో అంతమంది ముందుకొచ్చి పెట్టుబడులు పెడతామంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆ ఒక్క మనిషిని నమ్మి అంతమంది ముందుకొచ్చారు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి. అట్లానే ఆయన మన అన్నదాతలు మనసులో పెట్టుకుని పోలవరం తీసుకొచ్చారు. అది గనక ఈ 5 ఏళ్ళు ఆయన ఉండుంటే పోలవరం అయిపోయేది. ఈ కరువులు ప్రజలు చూసేవారు కాదు. అన్నదాతలకి భూములకి నీరు అందేది. అదే కాకుండా కియా అట్లానే ఐటీ రంగంలో ఫాక్స్కాన్ కానీ చాలా కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను, కంపెనీలు వచ్చాయి, ఇంకా వాళ్ళంతా పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు. కానీ అక్కడే ఈ ఆంధ్రప్రదేశ్లో సాగాల్సిన ఎక్స్పాన్షన్ కానీ ఇంకా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ పెట్టకుండా వాళ్ళు గుజరాత్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడ మన బిడ్డలకి ఉద్యోగాలు తెప్పిస్తున్నారు. మన బిడ్డలకి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా ఇక్కడ ఎక్కడ చూసినా నిరుద్యోగం తప్ప ఇంకేమీ కనపట్లేదు. అంత కష్టపడిన ఆయన అంత తపనతో కష్టపడ్డారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజల మొహంలో సుఖ సంతోషాలు చూడాలి. మీరు సంతోషంగా ఉంటేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మీ బిడ్డలకి ఉద్యోగాలు దొరికితే కదా మన స్త్రీలు మనం కూడా సంతోషంగా ఉంటాం. అట్లా ఆయన ఆలోచించి ప్రతి ఒక్క పరిశ్రమ, ప్రతి ఒక్క పని, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ప్రతి ఒక్క ప్రాజెక్టు అది ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతారు, ఎట్లా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచన తప్ప ఆయన కుటుంబం ఎట్లా లబ్ధి పొందుతుందని ఎప్పుడు ఆలోచించట్లేదు. కల్తీ మద్యం అది మన ఇంట్లో ఉండే మగాళ్ళకి అలవాటు చేస్తున్నారు. అదేమవుతుంది, మన హస్బెండ్స్ వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు. అదే కాకుండా కొంతమంది చనిపోతున్నారు. చివరికి ఏమవుతుంది ఇంట్లో స్త్రీలకి, మనం మన కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన లేకుండా అయిపోతుంది ఒక స్త్రీకి. అట్లానే మన అందరం చూసాం, మన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ముందుకొచ్చినా వాళ్ళని చంపేయటం లేదా కేసులు పెట్టడం చాలా జరిగినాయండి. దాంట్లో 1, 2 చెప్తాను. తర్వాత దీంట్లో మాచర్ల చంద్రయ్య గారు, అది నేను ఎప్పుడు ఆయనకి జోహార్. ఎందుకంటే ఆయన తెలుగుదేశం కార్యకర్త. ఆయన ప్రాణం కూడా త్యాగం చేస్తారు. అంత ఓపెన్ ఆయన తెలుగుదేశం కార్యకర్త. అట్లాంటి కార్యకర్తని ఆయన మెడ మీద కత్తి పెట్టి జై జగన్ జై వైసీపీ అన్నా కూడా అనలేదు అతను. చివరి వరకు ఆయన ఒకటే అన్నాడు, జై తెలుగుదేశం జై చంద్రబాబు అని. అక్కడితో ఆ మెడని నరికేసింది ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ నాయకులు. అదే కాకుండా శాండ్ మాఫియాని ఎదుర్కొన్నప్పుడు సుబ్బయ్య గారిని అక్కడికక్కడ కత్తి తీసి పొడి చేశారు. ఇది నేను చెప్పేది కొన్నే, ఎన్నో జరిగినాయి మన కార్యకర్తల మీద. వాళ్ళు స్వాతంత్రం కోసం చాలా మంది చనిపోయారు. అట్లా మన కార్యకర్తలు మన స్వాతంత్రం కోసం, మన ప్రభుత్వం కోసం
వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. వాళ్ళందరినీ మనం ఎవ్వరూ మర్చిపోకూడదు. మనందరం ఇళ్ళలో కూర్చుని మాట్లాడటం కాదు, మనందరం కూడా మన స్వాతంత్రం కోసం మహిళలు అవని ఎవరైనా అవని అందరినీ ముందుకి రామని కోరుతున్నాను. అట్లానే ఒక తెలుగుదేశం కార్యకర్త స్త్రీ, ఆ అమ్మాయి చేసింది ఏమీ లేదు. పంపులో నీళ్లు రావట్లేదని తన పేరు హంసవేణి బంగారుపాలెంలో టీడీపీ లీడర్కి వినిపించుకుంది, నీళ్లు రావట్లేదని. ఒక స్త్రీ అనేది కూడా వాళ్ళు మర్చిపోయి ఒళ్ళు మదమెక్కి ఆ అమ్మాయిని పట్టుకుని 2 కళ్ళు పీకేశారు. ఆ అమ్మాయికి ఇప్పుడు కళ్ళు కూడా కనపడవు. అది పరిస్థితి ఇప్పుడు స్త్రీలకు కూడా ఇక్కడ. ఆ అమ్మాయికి ఒక కొడుకు, కాళ్ళు చేతులు పనిచేయవు. ఆ అమ్మాయికి ఒక తల్లి, 66 ఏళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి చూసుకోవాలి ఆ బిడ్డని, ఆ మనవడిని. ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో పడేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. ఇట్లానే కాదు, ప్రజల్ని కూడా హింసించి వాళ్ళని బెదిరించి ఎదురొచ్చిన వాడిని చంపేసి వాళ్ళు పొట్టలు నింపుకుంటాంది ఈ వైసీపీ ప్రభుత్వం. డబ్బులు డబ్బులు డబ్బులు. మన సచివాలయం కానీ ప్రతి ఒక్కటి తాకట్టు పెట్టేస్తున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఎక్సెప్ట్ హైకోర్టు తప్ప అన్ని తాకట్టు పెట్టేయటం, ఆ డబ్బులు తీసుకోవటం. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అని అందుకే నేను 10 సార్లు అడుగుతున్నాను, ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎప్పుడు చూసినా డబ్బులు లేవంటారు, బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొస్తున్నారు. ఆ అప్పులు ఎవరు కడతారు? మీరు, నేను కట్టాలి. అది మీరు గుర్తుంచుకోవాలి. ప్రజల మీద పడుతుంది ఆ భారం అంతా. అది మీరు ఆలోచించమని నేను కోరుతున్నాను. అట్లానే మీరందరూ ఇప్పుడు దాకా నా ఉపన్యాసం మీరందరూ విన్నారు. మీ మంచి కోసం నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడటానికి. అట్లానే ఇప్పుడు మీరు నాకు ఆన్సర్లు ఇవ్వాలి, ఎస్ ఆర్ నో అని చెప్పాలి మీరందరూ. నేను అదే కోరుతున్నాను. అట్లానే మెరుగైన జీవితం గురించి మీరు సంతోషంగా ఉండటానికి మీరు అవగులా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి. మీరు బయటికి రావాలి, చెప్పాలి, ఎస్ అనాలి. ఎస్. మీకు అభివృద్ధి కావాలా? కావాలి. ఎస్. తర్వాత మహిళలు, ఇప్పుడే నేను మాట్లాడాను, స్త్రీలు భద్రత కావాలా మీకు లేదా? కావాలి. మనకి కావాలి. మనమేం తక్కువ వాళ్ళం కాదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు. అందుకే ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చింది మన స్త్రీల కోసం. మీరు మీ కాళ్ళ మీద నుంచోవాలి, ఎవరిని చెయ్యి దాచకూడదు. ఆఖరికి మీ మొగుళ్ళను కూడా చెయ్యి దాచి డబ్బులు అడగకూడదని మీ కాళ్ళ మీద మీరు నుంచోవాలి. మీరు గౌరవంగా బ్రతకాలని ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. స్త్రీలకి చాలా పథకాలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో అందుకే మీరు తప్పకుండా ఆయన రావాలని మీరు కోరుకోవాలి మీ భవిష్యత్తు కోసం. రేపు బయటకు వెళ్తే అప్పుడు మీరు చూశారు 53 రోజులు స్త్రీలు ఎట్లా బయటకు వచ్చి, ఎప్పుడు రాని స్త్రీలు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారంటే ఎందుకు వాళ్ళు వచ్చింది? వాళ్ళకి తెలుసు ఆ నాయకత్వం కింద భద్రత, సెక్యూరిటీ, ఒక్కడొచ్చి మనని ముట్టుకోవటానికి కూడా వెనకేస్తాడు అడుగు, ఆలోచిస్తారు అనేది మీకు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ నాకు గుర్తుకొచ్చింది. ఒక 6 ఏళ్ళ అమ్మాయిని ఆయన సీఎంగా విభజన అయిందట, సీఎం అయినప్పుడు 6 ఏళ్ళ అమ్మాయిని ఒక అబ్బాయి అత్యాచారం చేస్తే, అది కూడా 60 ఏళ్ళు వాడికి అత్యాచారం చేస్తే ఒక్కటే అన్నారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి, నాకు రేపు పొద్దుటి కల్లా నిందితుడు నా ముందలు మీరు నుంచోబెట్టాలి అని. మరుసటి రోజు పొద్దున ఆ నిందితుడు ఉరేసుకుని చనిపోయాడు. ఎందుకు? ఆ నాయకత్వం మీద భయం. రేపు బయటికి నన్ను తీసుకెళ్తే వీళ్ళేమి చేస్తారు అనే భయంతో వారు ఉరేసుకుని చనిపోయాడు. అది అట్లాంటి ప్రభుత్వం. స్త్రీలకి సెక్యూరిటీ, అర్ధరాత్రి కూడా బయటకు వెళ్ళి నడిసే స్వతంత్రం మనకి రావాలి. దానికోసం చంద్రబాబు నాయుడు గారు రావాలి. తర్వాత మన రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలా లేదా యావత్ భారతదేశంలో? ఎస్, ఉండాలి. దానికోసమే రాత్రి పగలు చంద్రబాబు నాయుడు గారు కష్టపడింది కూడా. అట్లానే మన రైతులు సంతోషంగా ఉండాలా లేదా?
ఎస్, ప్రతి వర్గం మనం సంతోషంగా ఉండాల్సిందే. అది ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి వర్గానికి, రేపు టీడీపీ ప్రభుత్వం వచ్చినా సరే ఆ వర్గానికి వాళ్ళు న్యాయం చేయాలి. అందుకే నమ్మకంతోనే కదా ఓటేస్తారు మీరందరూ. మీకు న్యాయం చెయ్యాలి ఈ ప్రభుత్వం, అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే నా మీటింగ్లప్పుడు నేను చూశాను, ఇప్పుడు మీతో ముస్లిం సోదరుల్ని ఎట్లా కలిశాను, చాలా వర్గాల మన ప్రజల్ని నేను కలిశాను. వాళ్ళ గురించి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు నేను చదివితే నాకే ఆశ్చర్యం అయ్యింది. ఎంత ఆలోచించి ఆయన ఒక్కొక్క పథకం ప్రతి వర్గానికి తీసుకొచ్చారు. అది ఒక్క రోజులో రాదు, అది రాత్రింబగలు కష్టపడి మీ గురించి ఆలోచించి అది పేపర్ మీద పెట్టి మీకు రావాల్సింది ఆయన హయాంలో ఆయనకి మీ అందరికీ అందిందా లేదా, అది మీరు ఆలోచించాలి. ఏదో పేపర్ మీద పెట్టేసి మీ ఓట్లు గుంజేసుకుని ఆయన ఎప్పుడు అట్లాంటి పని చేయడు. ఆయన హామీ ఇచ్చినప్పుడు 10 ఆలోచించి ఇస్తారు. ఆయన ఇతర నాయకుల్లా కాదు, ఆయన అనుకుంది హామీ ఇచ్చింది ఆయన తప్పకుండా చేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. అట్లానే మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి సూపర్ 6 అనేది ప్రకటించారు. అవి మీకు గుర్తుందమ్మా? మీకు తెలుసో లేదో, 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తా అన్నారు ఆయన. ఎందుకంటే మనకు తెలుసు మన రాష్ట్రంలో నిరుద్యోగం ఎంత హైగా ఉందో, అదొక లెవెల్లో ఉంది. ఎందుకంటే పరిశ్రమలు రానప్పుడు, ఇక్కడ ఏం లేనప్పుడు ఉద్యోగాలు ఎక్కడొస్తాయి? ఉద్యోగాలు లేనప్పుడు ఎట్లా పట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయో అట్లానే ఉద్యోగాలు ఎత్తుక్కుంటా మన నిరుద్యోగులు అన్నలు తమ్ముళ్ళు అందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అట్లానే ఉద్యోగం దొరికే వరకు నిరుద్యోగికి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. అట్లానే 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం అన్నదాతకి పెట్టుబడికి, 1,500 రూపాయలు ఆడబిడ్డకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత తన అకౌంట్కి వెళ్ళిపోతుంది తెలుగుదేశం ప్రభుత్వం కింద. అట్లానే చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు, ముగ్గురు చదువుకుంటే 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆ కుటుంబానికి ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అట్లానే మహిళలకి బస్ ప్రయాణం ఉచితం. అదే కాకుండా ఇప్పుడుండే 3,000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలకి తీసుకెళ్ళి అది మీ గడపకి తీసుకొస్తా అన్నారు. అది ఆయన నాయకత్వం అంటే. అందుకే నేను అందరినీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని నేను కోరుతున్నాను, మీరందరూ చెయ్యి కలిపి ముందుకి రావాలి. మీరు ఇళ్లలో కూర్చుంటే చాలదు, మీరు బయటకు వచ్చి మీరు ఓటేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురమ్మని కోరుతున్నాను. అట్లానే మతాలు, ప్రాంతాలు, ప్రజలు వేరైనా చివరికి మన అందరం ఆంధ్రీయులు, అవునా కాదా? చివరికి మనందరం భారతీయులు, ఆంధ్రీయులు. అట్లాంటప్పుడు మీరందరూ వెనక్కి వేయకూడదు. మన రాష్ట్రాన్ని, మన ప్రజలమే మనం కాపాడుకోవాలి ఈ రాక్షస ప్రభుత్వాన్ని నుంచి. అందుకే మిమ్మల్ని ఇంకొకటి అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎవరమ్మా చెప్పండి? నందమూరి తారక రామారావు గారు, అవునా కాదా? ఈ పార్టీ నడిపేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అట్లానే ఈ పార్టీ ముందుకు తీసుకెళ్లేది ఎవరు? మన పసుపు సైన్యం, ప్రజలు అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని మనం చేకట్టుకోవాలి. మన ప్రజల ప్రభుత్వం అనేది తీసుకోవాలి. మనందరం చెయ్యి కలిపి మన తెలుగుదేశం పతాకాన్ని పైకి ఎగరేసుకుంటా మనం ముందుకెళ్దాం. మనం సైకిల్ తొక్కుంటా ముందుకెళ్ళి
ఎవరొచ్చినా కూడా వాళ్ళని ఎదుర్కొని మన ఓటేసి మన ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. అదే నేను కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్.